ఎస్ వెల్కమ్ బ్యాక్ టు పవన్ మూవీ వ్లాగ్స్. నిన్న ఫుల్ స్నో పడింది అనమాట మాకు ఇక్కడ హాలిఫాక్స్లో. సో ఈరోజు మా డ్యూటీ ఏంటంటే బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ని కలవడానికి. సో ఫ్రెండ్స్ని కలవడానికి బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న డ్రైవేలో స్నో క్లియర్ చేసుకోవాలన్నమాట. ఆ స్నో క్లియర్ చేసుకోవడానికి ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. సో ఆ స్నో క్లియరింగ్ ఇక్కడ ఎలా చేస్తాం అనేది జస్ట్ మా ఎక్స్పీరియన్స్ చూపించడం కోసం ఒక చిన్న వీడియో తీద్దాం అనుకుంటున్నా. అది చిన్నదవచ్చు పెద్దవచ్చు, డిపెండ్స్ ఆన్ ద స్నో ఎంత ఉందనేది బయట. సో చూడండి ఎలా ఉందో. స్నో డోర్ ఓపెన్ చేస్తే మాకు ఇంటి ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత థిక్నెస్ చూసారా, ఇక్కడ ఏలు పెడుతున్నా చూడండి. ఆల్మోస్ట్ ఒక 2 ఇంచెస్ అలా ఉందన్నమాట. చూడండి ఇక్కడ తెలుస్తుంది క్లియర్గా. సో ఇప్పుడు మేము వెళ్ళాలంటే ఇప్పుడు ఇదంతా స్నో క్లియర్ చేసుకొని వెళ్ళాలి మేము. సో ఇలా స్నో క్లియర్ చేసుకోవడానికి మాకు గరాజ్ లేదు కాబట్టి బయట ఇలాగా స్నో షవల్ పెట్టేసాము బయటే. సో నేను బయటికి ఇప్పుడు షూ వేసుకొని వెళ్ళి వెంటనే స్నో షవల్ తీసుకొని స్నో షవలింగ్ చేసుకుంటూ వెళ్ళి క్లియర్ చేసుకోవాలి. ప్లస్ బయటకు వెళ్ళాలి కాబట్టి కార్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కూడా మీకు వీడియో చూపిస్తాను టైం ల్యాప్స్లో. ఓకే చూడండి, బాయ్. సో అర్థమైంది కదండి యాక్చువల్గా ఏంటి పరిస్థితి అంటే, ఇవాళ యాక్చువల్గా నాకు బాగోలేదన్నమాట. అసలు యాక్చువల్గా ఫుల్గా జ్వరంలా ఉంది ఫుల్ బాడీ అంతా. బట్ సూర్య నమస్కారాలు అందుకని ఇవాళ చేయలేకపోతున్నాను. దానికి కాంపన్సేషన్గా ఆల్రెడీ ఇవాళ బాడీకి అయితే ఫుల్ వర్కౌట్ అయిపోయింది న్యాచురల్గా స్నో వల్ల. సో మా దగ్గర కెనడాలో ఫుల్ స్నో ఉంటుంది కాబట్టి, అది కూడా ఫిబ్రవరి మంత్ ఇప్పుడు. సో ఫుల్ స్నో పడుతుంది ఒక 2-3 డేస్ నుంచి. ఆ స్నో క్లియర్ చేయడానికి నాకు ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా గంట పట్టిందన్నమాట. ఫస్ట్ యాక్చువల్గా నేనైతే అనుకుంది ఏంటంటే, మామూలుగా ఎలాగున్నా కానీ పరిస్థితి రోజు యోగా చేయాలని చెప్పి అనుకున్నాను. 365 డేస్ యోగా చేస్తానని చెప్పి ఛాలెంజ్ పెట్టా కదా. సో అది చేయాలని ఉంది కానీ వాళ్ళు నాకు ఫుల్గా, బట్ కాకపోతే బాడీ అసలు సహకరించట్లేదు. ఫుల్ పెయిన్స్ ఉన్నాయి బాడీ, అందుకని చేయలేకపోతున్నాను అనమాట. సో ఇది ఓన్లీ చిన్న బ్రేకే. రేపటి నుంచి మోస్ట్ లైక్లీ మళ్ళీ నార్మల్ అయిపోయింది అనుకుంటున్నా. సో రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను 15th డే. సో చూశారు కదా, ఇలా స్నోని క్లియర్ చేసుకోవాలి ఖచ్చితంగా. మాదేంటంటే మాది ఈ ఉంటే డెడ్ ఎండ్ స్ట్రీట్స్ లాంటివి. సో సైడ్ వాక్ ఏమి ఉండదు. మా మిషన్స్ వచ్చేసి పెద్ద మిషన్స్ వచ్చేసి స్నోని నెట్టేసి వెళ్ళిపోద్ది. సో డ్రైవే ముందు కూడా స్నో ఉండిద్ది అన్నమాట. సో అదే పెద్ద ఛాలెంజ్ యాక్చువల్గా. అది చాలా గట్టిగా అయిపోయింది మిషన్తో నెట్టి వెళ్తుంది కాబట్టి, పెద్ద కొండలాగా. దాన్ని తీయడమే చాలా కష్టం. దాంతోపాటు మనం ఈ స్నో పడినప్పుడు స్నో ఆగిపోగానే వెంటనే తీసేస్తే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, టెంపరేచర్స్ డ్రాప్ అయినా కానీ అది గడ్డకట్టకుండా ఉండిద్ది అన్నమాట. సో అలా స్నో పొడిగా ఉన్నప్పుడే తొందరగా తీసేసేయాలన్నమాట. కార్ కూడా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.